అనగా వీరయ్య అనే వర్తకుడు ఊరూరా తిరిగి టోపీలు అమ్ముతుంటాడు. టోపీలే, రంగురంగుల టోపీలే. ఓసారి వేసవి కాలంలో అలసిపోయి ఓ ఊరి చివరన ఉన్న ఒక చెట్టు కిందకు వెళ్ళాడు. పక్కనే చిన్న నీటి కుంట. చెట్టు నీడ వల్ల అక్కడి వాతావరణం చల్లగా అనిపించింది. కాసేపు సేద తీర్చుకుందామని టోపీల మూట పక్కన పెట్టి నిద్రపోయాడు. ఇంతలో కోతుల గుంపు ఆ చెట్టు మీదకు వచ్చింది. వర్తకుని నెత్తికి టోపీ, పక్కన ఏదో మూట వాటికి కనిపించాయి. ముందుగా 2 కోతులు మెల్లగా మూటను చెట్టు మీదకు తీసుకువెళ్ళాయి. అందులో రంగురంగుల టోపీలు కనిపించాయి. వీరయ్య కూడా నెత్తికి టోపీ పెట్టుకొని పడుకున్నాడు. ఈ కోతులు కూడా చాలాసార్లు మనుషులు టోపీ పెట్టుకోవడం చూశాయి. మనుషులు చేసిన పనుల్ని చూసి కోతులు చక్కగా అనుకరిస్తాయి. అందుకే అవి ఎంచక్కా టోపీలు పెట్టుకున్నాయి. మిగిలిన కోతులు కూడా తలా ఓ టోపీ తీసుకొని నెత్తిన పెట్టుకొని మురిసిపోతున్నాయి. కాసేపటి తరువాత వీరయ్యకు మెలకువ వచ్చింది. చూస్తే పక్కన మూట లేదు. ఊరి నాయనో, నా టోపీల మూటను ఎవరో కాజేశారు అని కంగారు పడుతూ దిక్కులు చూస్తున్నాడు. ఏడుపు ఒక్కటే తక్కువైంది. పోనీ ఎవరినైనా అడుగుదామా అంటే చుట్టుప్రక్కల ఎవ్వరూ లేరు. ఇంతలో చెట్టు పైన ఏదో చప్పుడయింది. తలెత్తి పైకి చూస్తే చెట్టు మీద కోతులు ఒకదాని టోపీని మరొకటి మార్చుకుంటూ అరుస్తూ ఆనందిస్తున్నాయి. వీరయ్య తనకు వచ్చిన కోపాన్ని అణుచుకోలేక గట్టిగా అరుస్తూ కొడతా అని చేత్తో బెదిరించాడు. కోతులు కూడా చేతులతో అలాగే చూపించాయి. కింద పడేసి తొక్కేస్తానని వీరయ్య కాలితో నేల మీద తన్నాడు. కోతులు చెట్టుపైనే తన్నడం మొదలుపెట్టాయి. ఈ కోతులు నేనేమి చేస్తే అవే చేస్తున్నాయి, కాబట్టి ఓ తమాషా చేస్తా అనుకున్నాడు. వెంటనే ఛీ, వెధవ కోతుల్లారా, ఈ టోపీని కూడా పట్టుకొని పొండి అని తన టోపీని నేలకేసి కొట్టాడు. వెంటనే కోతులు తమ తల మీద ఉన్న టోపీని నేల మీదకి విసిరేశాయి. వీరయ్య చేతిలోకి కర్ర తీసుకొని టోపీలన్నిటినీ టకటకా ఏరుకొని మూట కట్టుకొని గబగబా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఓ కోతి మాత్రం టోపీ కింద పడవేయలేదు. దానికోసం మిగతా కోతులన్నీ పోటీ పడుతూ ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మకు దూకుతూ మొత్తానికి ఆ టోపీ చిరిగిపోయే వరకు రచ్చరచ్చ చేశాయి. ఇంకెప్పుడు వీరయ్య ఆ చెట్టు కింద నిద్రించే సాహసం చేయలేదు. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.